ఒంగోలులో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు మండిపడుతున్నారు. సీఎం జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి సీఎం జగన్ మాట తప్పారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడుతున్న మహిళలతో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవారే కార్యక్రమంతో 4 రోజుల నుంచి కూడా ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినటువంటి కార్యక్రమము కుప్పము, పలమనేరు, పొంగనూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, సత్యవేడు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 15 మంది ఎవరైతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయారో వారిని పరామర్శిస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కుప్పంలో ఒక సరదా సందర్భంగా నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినటువంటి అంశాన్ని వైసీపీ శ్రేణులు వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. అదే నేపథ్యంలోనే ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో జరిగినటువంటి ఒక సభలో కూడా ఎవరైతే నారా భువనేశ్వరి ఉన్నారో ఆమె గురించి వక్రీకరిస్తూ ఆమెను హేళనగా మాట్లాడినటువంటి తీరుపైన ఇక్కడ టీడీపీ మహిళలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి నారా భువనేశ్వరి గురించి ఏమి మాట్లాడారు, వారు రియాక్షన్ ఏమిటి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనతో తెలుగు మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికి సిద్ధం అనుకుంటూ జైలుకి వెళ్ళడానికి ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయి ఈ రోజు సరదాగా భువనేశ్వరి గారు అన్న మాటల్ని మరి వక్రీకరించి ఆయన బాయ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారన్నట్టు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే నిన్ను ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ రోజు నిన్ను ఇంటికి పంపడానికి నువ్వు సిద్ధంగా ఉండు. అంతేగాని ఏదో సరదాగా అన్న మాటల్ని సిగ్గు లేకుండా బహిరంగ సభలో చెప్పుకోవడానికి నువ్వు చేసిన పనులు ఏమీ లేకుండా మా అమ్మగారు ఏదో సరదాగా అన్న మాటల్ని ఈ రోజు నువ్వు వక్రీకరించి మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత సిగ్గులేని జగన్మోహన్ రెడ్డివో మరి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారని కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ రోజు మరి ఆస్తులలో వాటాలు ఇవ్వకుండా నీ తల్లికి కూడబెట్టకుండా తరిమేస్తే నీ చెల్లి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిన్ను అడుగుతున్న మాటలకైతే మేమైతే ఉరేసుకొని చచ్చిపోతాం తెలుగుదేశం కార్యకర్తలుగా. కానీ నీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు నువ్వు సిద్ధం అంటూ జైలుకి వెళ్ళడానికి సిద్ధమవుతూ మమ్మల్ని మాట్లాడతావా? నారా భువనేశ్వరి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆమెను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తారు? భువనేశ్వరి అమ్మగారికి తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి ప్రజా ఆదరణను ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరి పిచ్చిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు సిద్ధం అంటున్నావు, మా నాయకుడు సంసిద్ధం అంటున్నారు. మా నాయకుడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఈ రోజు ఇంటింటికి చేశానంటున్నావు కదా, మరి నీ ఇంటికి ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్లుంది నీ యొక్క కుటుంబ సమస్య. దాన్ని పరిష్కరించడానికి నువ్వు సిద్ధంగా లేదు. ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తావు జగన్మోహన్ రెడ్డి అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి మేము యుద్ధానికి సిద్ధం అంటున్నాము, కాకపోతే టీడీపీ వాళ్ళు సిద్ధంగా లేదు బై అనేటువంటి విషయాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు సతీమణి స్వయాన కుప్పంలో చెప్పిందనేటువంటి వ్యాఖ్యలను కూడా ఈవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెను కించపరుస్తూ మాట్లాడేటువంటి తీరు. అదేవిధంగా ఎవరైతే ప్రజలు పేదల కుటుంబాలకు మేము చేసినటువంటి మంచిని చూసి మాకు ఓటేయండి అనేటువంటి అంశాన్ని కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ సభలో తీసుకొచ్చారు. మీరు ఎట్లా చూసారు వీటన్నిటిని? అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి నిజం గెలవాలి అని ఒక నినాదంతో భువనేశ్వరి అమ్మగారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంలో ఆయన జైల్లో ఉండి కూడా మన బాబు గారు వల్ల చనిపోయిన వాళ్ళని ఆదుకుంటున్నారండి. అది సంస్కారం అంటే. మీలాగా
జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసుకొని సీఎం అయినాక ఒక మాట, సీఎం కాకముందు ఒక మాట మాట్లాడినావు. ఇదేమైనా పద్ధతేనా? ఫస్ట్ నీ ముడ్డు నువ్వు కడుక్కోవయ్యా, మళ్ళీ తర్వాత మాట్లాడదు. ఏదైనా పెట్టుకుంటే చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమెను చూసి నేర్చుకోండి. ఏదో జోకేసింది ఒక మాట, అందరూ సంతోషంగా ఉండాలి, నవ్వుతా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉండాలి అని ఒక నినాదంతో ఏదో మేడం ఒక జోకేసింది. దాన్ని మీరు సీరియస్ చేసుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. దేనికి సిద్ధం అంటారు? మద్యపానం నిలిపేసినారా? నిషేధం చేశారా? దేనికి సిద్ధం? 3 రాజధానులు కట్టేదానికి సిద్ధమా? అది దేనికి సిద్ధం? ఒక్కటంటే ఒక్కటి చేశారా మన రాష్ట్ర ప్రజలకి? నీ వల్ల చాలా మంది చనిపోయినారండి, చాలా కుటుంబాలు ఏడుస్తున్నారండి. ఒక్కసారి అది గమనించండి. నెక్స్ట్ మీరు జైలు పోవడం పక్కా అండి, మేము ఖచ్చితంగా పంపిస్తాం. ఇది మొత్తానికి ఏదైతే ఇవాళ వైసీపీ శ్రేణులు టీడీపీ పైన చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలపైన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం ఈవేళ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా నారా భువనేశ్వరి గురించి చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సత్యవేడ్ నియోజకవర్గం నుంచి.